వెల్కమ్ టు ఫేర్ మీడియా. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ యొక్క రాజకీయ పార్టీలు తీసుకుంటున్నటువంటి స్టాండ్ మరియు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి మరియు బీజేపీ పార్టీ మధ్య విపరీతమైనటువంటి సీరియస్గా ఆరోపణలు, నిందారోపణలు చేస్తున్నారు. ఈ యొక్క కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి సందర్భంలో కేటీఆర్ సీఎం రమేష్ వద్దకు వెళ్లి బేరసారాలు చేసినట్టు మరియు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో లీనము చేస్తూ సహాయం కోరినట్టు సీఎం రమేష్ చెప్తున్నారు. అట్లాగే ఈ సీఎం రమేష్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. అట్లాగే బండి సంజయ్ బీజేపీ పార్టీ యొక్క మంత్రి, మినిస్టర్ ఆఫ్ హోమ్ ఫర్ స్టేట్, అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్. ఇది ఈ రకంగా చెప్పుకోవచ్చు. సీరియస్ గానే బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్నది. అట్లాగే కేటీఆర్ కూడా అంతే రీతిలో అదే పద్ధతిలో నిజాలు అబద్దాలు కలుపుకొని ఏ రాజకీయ పార్టీ అయినా 100% వాళ్ళు నిజాయితీగా అన్ని విషయాలు చెప్తారు అనే నమ్మకం ఎట్లాగో ప్రజలకు లేదు. అట్లాగే రాజకీయాల పట్ల అవగాహన కాస్తో కూస్తో కలిగి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎలాగో లేదు. కాబట్టి రాజకీయమైనటువంటి సర్కిల్స్, ముఖ్యంగా మధ్యతరగతి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, విద్యావేత్తలు మరియు రాజకీయాలతో కాస్తో కూస్తో ఆసక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా విపరీతంగా ఈ యొక్క పరిస్థితిని సమీక్షిస్తున్నారు, చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ అదనంగా వచ్చేటువంటి అంశం ఒకటి ఉన్నది. పీసీ ఘోష్, పినాకి చంద్ర ఘోష్ వన్ మ్యాన్ కమిషన్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఫైండింగ్స్ తన యొక్క రిపోర్టును ఈ నెల 31 లోపు సబ్మిట్ చేయవలసి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ యొక్క రిపోర్టు ఆధారంగా వచ్చేటువంటి నిర్ణయాలు, తీసుకోబోయేటువంటి నిర్ణయాల మీద రాష్ట్ర కేబినెట్ వాటిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో మళ్ళీ కూడా దాన్ని చర్చించేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఇద్దరితో ఏకకాలములో ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ తన యొక్క నోటి దురుసుతనంతో ఎంతంటే అంత ఒక సీఎం లెవెల్ మనిషిని కూడా, సీఎంను కూడా ఆ రకమైనటువంటి తిట్లు తిట్టడం అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణలో అభిమానించేటువంటి వాళ్ళు ఎవరికి కూడా అది మింగుడు పడడం లేదు. కేసీఆర్కి అయితే అతను వాడినటువంటి భాష, అతను మొదలుపెట్టినటువంటి సంస్కృతి, భాష, రాజకీయాలలో తిట్ల పర్వాన్ని ఆ కొడుకు కూడా కొనసాగిస్తానంటే ఇక్కడ ఒప్పుకునేటువంటి పరిస్థితి కనబడతలేదు బీఆర్ఎస్ పార్టీని. ఇప్పుడున్నటువంటి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్పేటువంటి మాటల్లో ఎంత నిజాయితీ ఉంది, ఏ రకంగా ఉంది అంటే ఇక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో. కాబట్టి ఇక్కడ ఏది చేసినా కూడా ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ లేనప్పుడు ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మరియు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, అట్లాగే ఫార్ములా ఈ రేసులో ఈ యొక్క కేసులు విచారణ జరుగుతున్నవి. ఇప్పుడు ఈ యొక్క 31వ తేదీ వరకు మాత్రమే దీనికి పరిమితి ఉన్నది. ఈ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ యొక్క రిపోర్ట్ సమర్పించడానికి. ఈ యొక్క రిపోర్ట్ సబ్మిషన్ తర్వాత ఉండేదైతే ఉంది, కానీ ఈ యొక్క సబ్మిషన్ రిపోర్ట్ చేసిన తర్వాత పరిణామాలు అయితే ఉండనే ఉంటాయి. ఈ యొక్క కమిషన్ పినాకి చంద్ర ఈ ఆసక్తికరమైనటువంటి పరిణామాలకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిందించడం అయితే కాదు. ఇది గత ప్రభుత్వము తాము చేసినటువంటి పనులకు, తాము చెప్పుకునేటువంటి గొప్పలకు ఈ ప్రపంచంలోనే, ఆసియా ఖండంలోనే ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కింది అని అప్పుడు గొప్పలు చెప్పుకుంటే నమ్మినటువంటి వాళ్ళు నమ్మారు, నమ్మనటువంటి వాళ్ళు నమ్మలేదు. కానీ ఆ యొక్క ప్రాజెక్టు వలన ఉపయోగాలు ఇదివరకు కూడా మనము వీడియోస్ చేసి ఉన్నాము. మరొకసారి కూడా ఇప్పుడు 2 రోజుల్లో వచ్చేటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క రిపోర్టు వస్తే ఎలా ఉంటుంది, అందులో పట్ల ఎలాంటి జవాబులు ఉంటాయి, ఎలాంటి విషయాలపై ఈ యొక్క పీసీ ఘోష్ తన యొక్క రిపోర్టులో పొందపరుస్తారు, అది ఎంత మేరకు ఉంటుంది, అది ఎవరికి అందుబాటులో వస్తుంది అనే విషయాన్ని అయితే ఒకసారి ఇక్కడ మళ్ళొకసారి పునః పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క రిపోర్టు 400 పేజీలు ఉండే అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్లో 400 పేజీలు ఎక్కువైతే ఉండొచ్చు, ఒక అంచనా ప్రకారంగా తక్కువైనా కూడా కావచ్చు. అసలు ఈ యొక్క కమిషన్ ఏ రకమైనటువంటి విషయాలను విచారిస్తుంది అంటే ఇక్కడ ప్లానింగ్,
ఇక్కడ ప్లానింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో ప్లానింగ్ ఏ రకంగా నిర్వహించడం జరిగింది, ప్లాన్ ఎక్కడి నుండి తీసుకున్నారు, ఏ పద్ధతిలో తీసుకున్నారు, ఆ ప్లాన్ తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు, అందులోపట ఏ రకమైనటువంటి ప్లాన్ తయారు చేయడానికి ఏ ప్రదేశాన్ని, ఏ యొక్క ప్రదేశం యొక్క సాయిల్ ను చెక్ చేశారు, ఎవరు చెక్ చేశారు, ఆ యొక్క ప్లాన్ ను యాజ్ టీజ్ గా అప్రూవ్ చేసిందా రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి కేసీఆర్ ప్రభుత్వము లేదా ముఖ్యమంత్రి తాను స్వయంగా టోపీ పెట్టుకొని చేసినటువంటి ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోతలేరు. తానే అన్ని అయి ముందుండి నడిపించినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్లానింగ్ తర్వాత ఎక్కడ కట్టాలి, ఏ రకమైనటువంటి స్థాయిలో కట్టాలి, ఎంత లోతు ఉండాలి, అక్కడి నుండి పాయింట్ ఫిక్స్ చేసి స్టార్ట్ చేసి ఎక్కడెక్కడికి తీసుకెళ్లాలి అనబడేటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క పిసి ఘోష్ యొక్క కమిషన్ విచారిస్తుంది. అట్లాగే డిజైన్, ఈ ప్రాజెక్టును డిజైన్ ఎవరు చేశారు అనబడేటువంటి విషయాన్ని, డిజైన్ చేసినటువంటి వాళ్ళు అది ఏ ఆఫీసుకు సంబంధించి, వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెలా, నేషనల్ లెవెలా, లేకుంటే లోకల్ లెవెలా, అసలు వాళ్ళ ఆ యొక్క సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిట్ ఏంటి, వాళ్ళ యొక్క సంస్థకు, ఆ సంస్థ ఒకవేళ వాళ్లే గనక చేపట్టినట్లయితే ప్రైవేట్ కంపెనీసే కావచ్చు, లేకుంటే ఇంజనీరింగ్ లో వాళ్లకు అద్భుతమైనటువంటి సాంకేతికతను పొందిపుచ్చుకున్నటువంటి వాళ్ళ యొక్క సంస్థేనా, అసలు ఎవరు ఏంటి అనే విషయంలో కూడా ఈ యొక్క పిసి ఘోష్ కమిషన్ విచారిస్తుంది. అట్లాగే కన్స్ట్రక్షన్, ఈ కన్స్ట్రక్షన్ కు సంబంధించి కూడా అందులోపట చేయవలసినటువంటి కన్స్ట్రక్షన్ ఏ రకంగా ఏంటి అనబడేటువంటి విషయాలపై కూడా ఇది పరిశీలిస్తుంది, తన రిపోర్ట్ లో యొక్క పొందుపరుస్తుంది. అట్లాగే కన్స్ట్రక్షన్ లోపల ఉపయోగించినటువంటి మెటీరియల్ యొక్క క్వాలిటీ, అనగా క్వాలిటీ ఏ మేరకు ఉంది, ఏ మేరకు ఆ యొక్క క్వాలిటీతో అందులోపట ఉండేటువంటి స్టీల్ కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ, బ్రిక్స్ కానీ, సిమెంట్ బ్రిక్స్ కానీ, ఇంకా ఇతరత్ర పదార్థాలు ఏవి వాడినా కూడా అవి ఆ యొక్క స్టాండర్డ్స్ అనుకూలంగా ఉన్నవా లేవా, లేకుంటే అక్కడ సాయిల్ అనుమతిస్తుందా ఆ యొక్క కన్స్ట్రక్షన్ ను, లేదా ఆ యొక్క డిజైన్ యొక్క వెయిట్ ఆ యొక్క సాయిల్ ను భరిస్తుందా, లేకుంటే ఏ మేరకు ఉంటుందో అనే అనబడేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ లో క్వాలిటీని చూస్తారు. ఇది క్వాలిటీ కంట్రోల్ మేనేజ్మెంట్, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగము కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాగో ఉంటుంది, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి తర్వాత పని చేసేటువంటి విధానం కంటే ముందుగా కంట్రోల్ విషయం కూడా ఇక్కడ వస్తుంది. కంట్రోల్ ఆ యొక్క టోటల్ ప్రాజెక్టు మీద, ఆ యొక్క ఫంక్షనింగ్ మీద, ఆ యొక్క ఆపరేషన్ మీద ఎవరు కంట్రోల్ కలిగి ఉంటారు అంటే అఫ్ కోర్స్ ఇరిగేషన్ శాఖ మాత్రమే అది కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ తీసుకున్నటువంటి ఈ యొక్క అతిపెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ మరియు దీని వలన ఆ యొక్క బీడుబడ్డ భూములకు, పాడుబడ్డ భూములకు ఇచ్చేటువంటి నీళ్లు మరియు హైదరాబాద్ నగరం యొక్క మంచినీటికి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్, ఇండస్ట్రియల్ కంపెనీస్ కు వాళ్లకు కూడా కర్మాగారాలు నీళ్లు సప్లై చేయాలి అనబడేటువంటి మహత్తరమైనటువంటి ఉద్దేశంతో నిర్మించినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇదివరకు చెప్పుకున్నట్టుగానే ఈ యొక్క ప్రాజెక్టు నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చు 10,374 కోట్లు పర్ యానం అది ఆ ఖర్చు అవుతుంది. అనగా ఈ ఖర్చును లెక్కేసుకుంటే 1 ఎకరం పొలము, ఆ ఒక్క ఎకరం పొలానికి నీళ్లు అందించినట్లయితే కరెంటు బిల్లు ఆ రైతు కట్టవలసింది 46,364 రూపాయలు ఖర్చు పెట్టి 1 ఎకరం పొలాన్ని పారిస్తే అది బిజినెస్ ఎవరు చేయగలుగుతారు? అలాంటి నిర్మాణము కలిగినటువంటి ప్రాజెక్టు విఫలము ఎందుకైంది? అప్పటికే ఆ విచారణ కమిషన్ చేసినప్పటికంటే ముందు 2022లోనే ఆ యొక్క కన్స్ట్రక్షన్ కు, కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,47,000 కోట్ల రూపాయల ఖర్చు, అనగా 1,47,000 రూపాయలు ప్లస్ ఖర్చు. అందులో కూడా ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ ఎంతమంది ఏంటనేది ఆల్రెడీ మనము ఇదివరకు గత వీడియోలో చెప్పి ఉన్నాము. మేము చెప్పినా మా ద్వారా తెలియడం కాదు, ఆల్రెడీ తెలిసినటువంటి వాళ్లే విపరీతంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బాగా చైతన్యం కలిగినటువంటి రాష్ట్రం కాబట్టి అక్కడ రఫ్ గా చెప్పుకుంటూ పోతున్నాము. అట్లాగే ఇక్కడ వీళ్ళు తీసుకున్నటువంటి మెయింటెనెన్స్, ఆపరేషన్ అయ్యేటువంటి ఖర్చు సంవత్సరానికి ఎట్లా వస్తుంది, తర్వాత మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, ఈ యొక్క అంశముతో పాటుగా
ఇదివరకు తీసుకున్నటువంటి అంశాలు ఏమున్నవి అంటే ఇక్కడ కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ యొక్క లెక్క ఉంది. వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఇది ఆడిట్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఇది భారత ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఫైండింగ్స్లోనే ఇక్కడ టెక్నికాలిటీస్లో రాంగ్ ఉంది. కొన్ని పనులు ఇంకా మొదలు పెట్టలేదు, కొన్ని పనులు జరిగినవి, ఆ యొక్క డబ్బులు ఖర్చు అయిపోయినవి, కానీ నిర్మాణాలు పూర్తిగా జరగలేదు అనబడేటువంటివి ఉన్నవి. అసలు కొన్నిటికైతే వర్క్ పర్మిట్స్ లేకుండానే పనులు మొదలు పెట్టారు అనబడేటువంటి లిస్టు కూడా ఈ కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ దగ్గర ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ యొక్క 1,47,000 కోట్ల రూపాయల ఖర్చు, ఇది దాదాపు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఈ యొక్క 5 సంవత్సరాలు ఈ యొక్క కట్టినటువంటి ఖర్చు అంతా కూడా కలిపితే ఒక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కు సమానం అవుతుంది. ఆ యొక్క సమానమైనటువంటి బడ్జెట్ ఖర్చు అంతా 5 సంవత్సరాల కాలంలో అనగా బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ స్వయంగా ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి రాష్ట్రంలో ఇంత ఖర్చుతో ఇది నిర్వీర్యంగా వేస్ట్ గా పడిపోవడము అనేది ఎవరికి కూడా ఇది జీర్ణమయ్యేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ యొక్క విషయానికి, అట్లాగే పీసీ ఘోష్ యొక్క రిపోర్టులో వచ్చేటువంటి అంశాలలో వాటికి కావలసినటువంటి రెమెడీ కూడా చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క రెమెడీ ఇప్పుడు ఉన్నటువంటి బీడుపడ్డా అటువంటి ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రాజెక్టును పని చేయడానికి సలహాలు, సూచనలు, రికమెండేషన్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇందులో చెప్పవలసినటువంటి అంశాలే గనక వచ్చినట్లయితే రెస్పాన్సిబిలిటీ, ఆ యొక్క ఉత్పన్నమైనటువంటి సమస్యలకు ఎవరిని ఫిక్స్ చేస్తారు, ఎవరిని బాధ్యులు చేస్తారు అనబడేటువంటి అంశము కూడా ఇక్కడ అందులో ఉంటుంది. అట్లాగే అఫీషియల్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎవరు అంటే ఇప్పటికే ఆల్రెడీ ఇంజనీరింగ్ చీఫ్ యొక్క ఆఫీసు మీద, ఆయన యొక్క గృహాలలో ఆయన ఉన్నటువంటి అకౌంట్స్ అన్నిటినీ కూడా అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆయన తర్వాత ర్యాంకులో పనిచేసినటువంటి ఇంజనీర్స్ ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే ఈ యొక్క ఏసీబీ రైట్స్ మూలాన వాళ్ళపై కేసులు నమోదైనవి. ఇవి అట్లాగే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ మరియు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందనే ఇవన్నీ కేసులు నమోదవుతున్నప్పుడు ఇక్కడ అఫీషియల్స్ మీద కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి ఆ యొక్క నివేదికలు, రికమెండేషన్స్ చేస్తారు. అట్లాగే ఈ యొక్క ప్లాన్ లో విఫలమైనటువంటి అంశాలు అనగా ఈ యొక్క ప్లాన్ లో లోపాలను కూడా ఎత్తి చూపేటువంటి అవకాశము ఇక్కడ కనబడుతుంది. అనగా ఇక్కడ ప్లానింగ్ లో మరియు డిజైన్ లో, కన్స్ట్రక్షన్ లో కంప్లీట్ గా లోపాలను ఎత్తి చూపేటువంటి పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉండవచ్చు. కానీ అంతటి తీవ్రమైనటువంటి ఇన్ డెప్త్ స్టడీకి ఆ ఎంక్వైరీ కమిషన్, అఫ్ కోర్స్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిసే అయినా కూడా ఆయనకు ఉన్నటువంటి సపోర్టింగ్ స్టాఫ్ ఎంత మేరకు పనిచేశారు ఏంటి అనే విషయం అయితే ఇదమితంగా ఖచ్చితంగా తెలియదు. కానీ ఇక్కడ ఇస్తున్నటువంటి ఇన్ డెప్త్ రిపోర్టే గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అనగా మొదటి దశ నుండే ప్లానింగ్ నుండి మొదలు పెట్టుకుంటే కంప్లీట్ కాలేదు, అది కానటువంటి ప్రాజెక్టు మీద నిరుపయోగంగా ఉపయోగించినటువంటి డబ్బుతో పాటుగా అనవసరమైనటువంటి ఫేవర్ చేసినట్లుగా చేసి రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క డబ్బుల మొత్తం అయితే ఖచ్చితంగా కాగ్ రిపోర్ట్ ప్రకారంగానైతే ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తున్నది. ఆ చెప్తున్నటువంటి డబ్బు కనీసానికి 2 హెడ్స్లలో వివరించడం జరిగింది. 2000 ప్లస్ మరియు 1200 ప్లస్, సుమారుగా రౌండ్ అబౌట్ 3000 కోట్ల రూపాయల వరకు అయితే ఇక్కడ సిఏజీ రిపోర్ట్ అయితే ఆల్రెడీ ఇచ్చినట్టుగానే ఉంది. ఆ తర్వాత పోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇక్కడ తమ యొక్క తీర్పులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద తమ యొక్క అభిప్రాయాన్ని, తన యొక్క ఫైండింగ్స్ ను కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు కొంత కట్టిన తరువాత నేషనల్ ఎన్వైరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ చూస్తున్నటువంటి కేంద్రం యొక్క మంత్రిత్వ శాఖ
కట్టినటువంటి కొంత భాగము పూర్తయిన తర్వాత ఆ యొక్క పర్మిషన్ ఇచ్చినట్లుగా కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అది గుర్తించింది. కాబట్టి ఇక్కడ ఆ యొక్క రిపోర్టును వాళ్ళు కూడా ఆ దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనబడేటువంటి అంశము కూడా ఇక్కడ ఉన్నది. అట్లాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఇటీవల ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు కూడా ఈ యొక్క కమిషన్ తమకు ఉన్నటువంటి పరిధి మేరకు వాళ్ళు తీసుకున్నటువంటి భద్రతా లోపాలలో అనగా ఈ యొక్క డ్యామ్ ప్లానింగ్, తర్వాత డిజైనింగ్, తర్వాత కన్స్ట్రక్షన్, తర్వాత ఆపరేషన్, ఇవన్నిటిలో అక్కడ సేఫ్టీని నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్టు కానీ ఇచ్చినటువంటి తమ మంత్రిత్వ శాఖకు ఇచ్చినటువంటి రిపోర్టు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ యొక్క రిపోర్టు ఆ కమిటీని ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నటువంటి ఈ శాఖకు అతను ఏప్రిల్ నెలలోనే ఒక మాట చెప్పి ఉన్నాడు. ఈ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీని కాన్స్టిట్యూట్ చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి అప్పుడు చట్టాపట్టాలు వేసుకుని తిరిగినటువంటి బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీ ఇప్పటి వరకు ఎవరు మర్చిపోలేదు. ఎందుకనంటే పార్లమెంట్లో బీజేపీ పార్టీ యొక్క నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని ప్రవేశపెట్టినటువంటి ప్రతి బిల్లును వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడమే గర్వకారణంగా మేము డెవలప్ కావద్దా అంటూ కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగా కూడా ఇక్కడ మనకు రికార్డెడ్ గా ఉన్నది. కాబట్టి ఇన్ని అవరోధాలు, ఇన్ని సమస్యలు కలిగినటువంటి ఈ యొక్క ప్రాజెక్టుకు చేయబోయేటువంటి సూచనలు ఏముంటవి? ఒక రకంగా చూడాలి అంటే యాక్షన్ తీసుకోవడానికి ఒక రకంగా, అనగా ఎక్కడ నేరం జరిగింది, నేరము జరిగిన చోట మరియు యొక్క ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ మరియు ఈ యొక్క కంట్రోల్, ఆపరేషన్ మరియు ఇక్కడ పేమెంట్స్, అసలు ఇక్కడ టెండరింగ్ విధానము కూడా చెక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే పేమెంట్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పేమెంట్స్ ఏ బేసిస్ లో చేశారు, ఏ పద్ధతులలో చేశారు అనబడేటువంటి డీటెయిల్ కంప్లీట్ గా ఫేస్ వైజ్ పేమెంట్స్ ఉంటాయి. ఈ ఫేస్ వైజ్ పేమెంట్స్ అన్నిటినీ కూడా రికార్డెడ్ గా చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా జాగ్రత్తగా కంట్రోల్లో తీసుకొని ఉన్నారా, లేకుంటే ఈ యొక్క దేశంలో కొన్ని ప్రాంతాలలో ఆ యొక్క రికార్డ్స్ ను దహనము చేసి ఎవిడెన్స్ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా దేశంలో చాలా చేసినాము. కాబట్టి ఇక్కడ ఒకటి ప్రజాధనము దుర్వినియోగం అయినటువంటి 1,47,000 కోట్ల రూపాయలు, అనగా లక్షల కోట్ల రూపాయలు ఒక తెలంగాణ బడ్జెట్ కు సరి సమానమైనటువంటి ఆ యొక్క డబ్బును నిరుపయోగము చేసినటువంటి మరియు కాంట్రాక్టర్లకు దోచిపెట్టినటువంటి ఈ యొక్క అతి పెద్ద స్కామ్ అనబడడానికి కూడా కాగ్ రిపోర్ట్ ఒక్కటి సరిపోతున్నది. ఈ కాగ్ రిపోర్ట్ ఆధారంగా చెప్పడానికి అవకాశమే కల్పించింది కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి పినాకి చంద్ర ఘోష్ ఇచ్చేటువంటి రిపోర్టు కూడా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చక్కటి ఆయుధంగాను, ఒక మంచి ఆయుధంగాను, ప్రజల ముందుకు వీళ్లను ప్రవేశపెట్టేటువంటి చర్యగాను ఇది కనబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము తాను పనిచేస్తున్నటువంటి రీతిలో కొంచెము స్లోగా ఉండవచ్చును, కానీ అందులో తీసుకునేటువంటి విషయాలు, తీసుకోబోయేటువంటి చర్యల విషయంలో కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి స్థాయిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పరిస్థితిని ఈ 2 రోజుల యొక్క ఢిల్లీ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున్ ఖర్గే కానీ వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణను ఒక రోల్ మోడల్ గా చెప్పడము అనేది ఆ యొక్క వాళ్ళ హైయెస్ట్ బాడీ అయినటువంటి ఏఐసిసి ప్రెసిడెంట్లతో కలిసి రేవంత్ రెడ్డి వాళ్ళ చర్చలో భాగస్వామ్యం కావడం కూడా ఇక్కడ ఒక రకంగా
ఒక రకంగా ఇప్పటి వరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు మరియు వాళ్ళు చేస్తున్నటువంటి వాగ్దానాలకు భిన్నంగా యాంటీ పీపుల్ పాలసీని ప్రవేశపెడుతున్నట్టు వాళ్ళకైతే ఉంది. కానీ ఆల్టర్నేటివ్ ఈ యొక్క దేశంలో లేనటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ యొక్క ఆల్టర్నేటివ్ స్థానానికి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎందుకనంటే 2-3 రోజుల క్రితమే రాహుల్ గాంధీ ఖచ్చితంగా మోడీ కుచ్ నహీ హై, మోడీ కా డర్ ఖాళీ దిఖ రహా హై, దిఖా రహే హై మీడియా వాలే, ఉన్కా పాస్ కుచ్ నహీ హై, ఓ కమ్జోర్ హో గయే హై అని కూడా అనడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంటు సెషన్ లో ఉంది. పార్లమెంటు స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క సెషన్ ను స్టాల్ చేసినందువలన ఈ ఆపోజిషన్ ఇండియా కూటమి అంతా కూడా అక్కడ ఆపరేషన్ సింధూర్ మీద చర్చ జరుగుతున్నది. ఆపరేషన్ సింధూర్ మాత్రమే కాకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనబడేటువంటి పేరుతో లక్షల ఓటర్లను తీసివేసి, అనగా అక్కడ బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్లను ఓటర్ లిస్ట్ లో కొనసాగిస్తూ వాళ్లకు వ్యతిరేకమైనటువంటి కులాలుగా కానీ మతాలుగా కానీ ఉండేటువంటి ప్రజలను ముందుగానే అంచనా వేసుకుని వాళ్లను ఓటర్ లిస్టు నుండి తీసివేయడానికి దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ చర్చ జరుగుతున్నది. బీజేపీ పార్టీని బోన్లో నిలబెట్టినటువంటి పరిస్థితిని వాళ్ళు కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ దేశవ్యాప్తంగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ను ఆయన యొక్క ప్రదేశం నుండి, ఆయన యొక్క ప్లేస్ నుండి, వైస్ ప్రెసిడెంట్ నుండి ఆకస్మికంగా ఆయనతో రాజీనామా చేయించడము కూడా ఇక్కడ ఒక భాగంగానే కనబడుతున్నది. కాబట్టి ఇన్ని సమస్యలతో తలములుగనైపోయినటువంటి బీజేపీ పార్టీ బలహీన పడింది అని ఆర్ఎస్ఎస్ ఆ యొక్క చీఫ్ మోహన్ భాగవత్ బహిరంగంగానే బాహటంగానే చెప్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క సెప్టెంబర్ నెల 17వ తేదీ గనక వచ్చినట్లయితే నరేంద్ర మోడీకి 75 సంవత్సరాలు సెప్టెంబర్ 17కు దాటుతాయి. కాబట్టి వెంటనే రీజైన్ చేయాలి అనబడి, వేరే వాళ్లకు అవకాశం కల్పించాలి అనబడి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మోహన్ భాగవత్ తనకు దొరికినటువంటి ప్లాట్ఫామ్స్ లో చెప్తూనే ఉన్నారు. అట్లాగే వాళ్ళకు కూడా బీజేపీ పార్టీ సమయం అయిపోయినా కూడా ప్రెసిడెంట్ గా, నేషనల్ ప్రెసిడెంట్ గా ఒక వ్యక్తిని నిర్ణయించుకోలేకపోతున్నారు. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ పెనుగులాట, ఆ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఎవరిని పెట్టాలి అనబడేటువంటి అంశము కూడా ఇక్కడ ఇంటర్నల్ గా బీజేపీలో కనబడుతున్నది. కానీ ఇక్కడ మరొక వైపున కాంగ్రెస్ పార్టీ కూడా తాను అన్ని రకాల నుండి దాడులు చేయడానికి పార్లమెంటులో బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి బీహార్ విషయమే కానీ పహల్గాం విషయంలో ఆ యొక్క ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయము యొక్క పాకిస్తాన్ ఇండియాను ఆపివేసినటువంటి తాను యుద్ధాన్ని ఆపివేసిన అని ప్రతిసారి క్లెయిమ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ యొక్క వాటి మీదనే ఈ యొక్క ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆ యొక్క డిస్కషన్స్ పార్లమెంట్ లో జరుగుతున్న నేపథ్యంలో యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మళ్ళీ అదే పరిస్థితి వస్తున్నది. చాలా అఫెండింగ్ గా, దుందుడుగుగా ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ మీద విరుచుకుపడుతుంది అన్ని రకాలుగా, అన్ని పద్ధతులలో. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మార్గము బీజేపీ దాడుల నుండి మరియు ఇటువైపున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ లో తీసుకుపోయేటువంటి చర్యల విషయంలో ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు ఎటువైపున ఏ రకమైనటువంటి పరిస్థితికి ఉంటారో అంటే కేసీఆర్ అయితే స్వయంగా ఇక్కడ క్లిప్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అతని పైనే ఇక్కడ ఈ యొక్క రిపోర్టు ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ కల్వకుంట్ల కవిత అయితే లిక్కర్ స్కామ్ లో జైలుకు పోయొచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ చూడడం జరిగింది. ఈ యొక్క జైలుకు పోయొచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూడా అక్కడ నూతనంగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కూడా అక్కడ గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి
యాక్షన్స్ స్కాండల్స్ పేరుతోనైతేనేమి కక్ష సాధింపుతోనైతేనేమి ఏ రకంగా తీసుకున్నా కూడా భారతదేశంలో ఈ రకమైనటువంటి కక్షలు కార్పణ్యాలు స్కామ్లు ఇవన్నీ కూడా ఉండనే ఉంటవి. కానీ ఇక్కడ తెలంగాణలో యాక్షనే గనక కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకున్నట్లయితే ఎవరు జైలుకు పోతారు అని చూస్తే ఇక్కడ కనబడుచున్నటువంటి అంశం ఒకటే ఉన్నది. సీఎం కేసీఆర్ కు ఈ యొక్క కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క రిపోర్టు ఆధారంగా ఇక్కడ ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానితో అనగా ఎక్స్ చీఫ్ మినిస్టర్ యొక్క పొజిషన్ ప్రస్తుతము ఆపోజిషన్ లీడర్ గా అసెంబ్లీలో ఉన్నప్పటికీ అతను అసెంబ్లీకి హాజరు కానటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ సమావేశాలు అప్పుడు చూడడం జరిగింది. కానీ మరి కేసీఆర్ ను జైలుకు పంపించే ధైర్యం ఉందా అని సోషల్ మీడియాలో కూడా కేసీఆర్ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ యొక్క ఛాలెంజ్లు వస్తున్నటువంటి దశలో అసలు తెలంగాణ ఒక్కటే కాదు, భారతదేశ రాజకీయాలలో జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఒకసారి చూద్దాము. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఎవరెవరు ఇప్పటి వరకు జైలుకి వెళ్లారు ముఖ్యమంత్రి స్థాయి నుండి ముఖ్యమంత్రిగా తాము చేసినటువంటి కాలానికి జైలు జీవితం అనుభవించినటువంటి వాళ్లలో ఇటీవల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు కూడా కారణాలు ఏవైనా కావచ్చు, ఆ స్కామ్స్ ఏవైనా కావచ్చు, ఏదైనా పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నుండి జైలుకి వెళ్లారు. అట్లాగే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఏ కారణం చేతనైనా కూడా ఆ జైలుకు వెళ్ళడం జరిగింది. అట్లాగే 1990లో కూడా లల్లు ప్రసాద్ యాదవ్ ను జైల్లో పెట్టడం జరిగినది. అట్లాగే తమిళనాడు సంబంధించి జయలలిత కూడా జైలుకు వెళ్లడం జరిగింది. తర్వాత 2000 సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలో ఓం ప్రకాష్ చౌతాలా కూడా జైలుకు వెళ్లడం జరిగింది. అట్లాగే జార్ఖండ్ లో మధు కూడా జైలుకు వెళ్లారు. కాబట్టి మరి జైలుకు పంపించడానికి ఇక్కడ తీసుకున్నటువంటి టైం ఇంకా ఎంత వరకు కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తుంది లేదా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అని అంటే ఇక్కడ జైలుకు పోతేనే ప్రజలలో సింపతి వస్తుంది అనేటువంటి దురభిప్రాయముతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉండవచ్చు. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు జైలుకు పోతే మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు అనబడేటువంటి ప్రశ్న ఒకటి ఇక్కడ ఉద్భవిస్తున్నది. కాబట్టి ఎవరు జైలుకు పోయినా జైలు పోకపోయినా ఏ రాష్ట్ర ప్రజలైనా కూడా అక్కడ ఓట్ల సమయానికి అందుబాటులో ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్ ను చూస్తారు, మళ్ళా దగ్గర ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ నే చూస్తారు. 1, 2, 3 సీరియల్లో ఈ యొక్క 3 ప్రదేశాలు 3 పార్టీలు అందుబాటులో ప్రజలకు ఉంటేనే వాటిని ఆదరిస్తారు. కానీ ఇక్కడ బాటంలో ఉన్నటువంటి 5, 6, 7, 8, 9 స్థానాల్లో దిగజారినటువంటి పార్టీలను ఆదరించేటువంటి చరిత్ర ఈ భారతదేశంలో లేదు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక నాటకీయ పరిణామాలే కానీ బీఆర్ఎస్ పార్టీ తీసుకోబోయేటువంటి స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది. ఇదివరకు కూడా ఒక రిపోర్ట్ ఆధారంగా వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు జగదీప్ ధన్కర్ రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో 5-6 పేర్లు కూడా వస్తున్నవి. ఆ పోస్టును అక్కడ అతన్ని దింపివేయడానికి గల కారణము ప్రతిపక్షాలకు అనగా ఇండియా కూటమికి ఆపడం లేదు, వాళ్లకు సమయము కేటాయించడం వల్లనే అతన్ని ఆ యొక్క పదవి నుండి రాజీనామా తీసుకున్నట్టుగా ఇటీవల కాలంలో వార్తలు వస్తున్నవి. కాబట్టి పార్లమెంటులో ప్రతిపక్షాలకు అవకాశము కల్పించకుండా వాళ్ళు మాట్లాడకుండా చేయగలిగితేనే ఆ యొక్క పోస్టులో బీజేపీ ఉంచుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ స్థానంలో ఓం బిర్లా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు లెక్క ప్రకారం అయితే బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కేటాయించినటువంటి టైం ప్రకారంగా ఇప్పుడు ప్రతిపక్షాలకు కేటాయించినటువంటి టైం ప్రకారంగా కూడా దాన్ని తప్పులుగా చేసినట్లయితే మరి ఈ యొక్క ఓం బిర్లాను కూడా పదవి నుండి తప్పిస్తారా అనబడేటువంటి ప్రశ్న కూడా వస్తున్నటువంటి సందర్భంలో బీజేపీతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విలీనమా లేకుంటే పొత్తా లేకుంటే వాళ్లతో కాంప్రమైజా ఏంటి అనబడే విషయంలో కేసీఆర్ ను
వైస్ ప్రెసిడెంట్ పోస్ట్లో నియమిస్తారని చెప్పి 2 రోజులు వార్తలు వచ్చినవి. తర్వాత శశి థరూర్ను చేస్తారేమో అనబడేటువంటి వార్త కూడా ఇప్పుడు వస్తున్నది. అట్లాగే నితీష్ కుమార్ను, ఇవన్నిటినీ కాదనకుండా సర్ప్రైజింగ్ గా ఎవరినైనా తీసుకొచ్చేటువంటి సంస్కృతి బీజేపీకి, అమిత్ షాకి, నరేంద్ర మోడీ ప్రభుత్వాలకైతే ఎట్లాగో ఉంది. కాబట్టి ప్రజలు ఆశించినట్టుగా కానీ లేకుంటే రాజకీయ పార్టీలు ఆశించినట్టుగా కానీ వాళ్ళు చేయాలి అనుకుంటే బీజేపీకి లాభం అయితే తప్ప చేయరు, లేకుంటే లాభం లేదే చేయరు. కాబట్టి ఏ రకమైనటువంటి రాజకీయ పరిణామంలో ఈ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది అంటే ఎటు చూసినా కూడా నలుదిక్కుల నుండి అనగా బీజేపీ పక్షం నుండి ఒకవైపు నుండి, కాంగ్రెస్ పక్షం నుండి ఒక వైపున దాడులు అనగా ప్రెస్ మీటింగ్ లో ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలే ప్రధానంగా ఒక మాటకు ఇంకొక మాటకు వస్తున్నటువంటి కౌంటర్స్, క్లెయిమ్స్ ఇవన్నీ కూడా ప్రజలు నిశితంగానే గమనించవలసినటువంటి వాళ్లే గమనిస్తున్నారు. కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ బండి సంజయ్ కుమార్ హాజరు కావాల్సి ఉండేను, కానీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున హాజరు కాలేనని చెప్పి మరొక డేట్ ఇస్తానని చెప్పి వెళ్లిపోవడం జరిగింది. కాబట్టి ఇన్ని కేసులలో ఇరుక్కున్నటువంటి ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి మరియు ఆ యొక్క కుటుంబ సభ్యులు ఇప్పటి వరకైనా గానీ ఒక సరైనటువంటి ఒక మెచ్యూర్డ్ డెసిషన్ ఏమైనా తీసుకోగలరా అనబడేది ఇంకా వేచి చూడవలసి వస్తున్నది. ఎందుకనంటే 31వ తారీఖు ఈ పినాకీ ఘోష్ ఆ యొక్క ఫైనల్ రిపోర్ట్ ఇవ్వవలసి ఉంది. ఎక్స్టెన్షన్ ఏమైనా చేసే అవకాశం ఉందా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తల ఆధారంగానైతే ఈ యొక్క 1 మ్యాన్ కమిషన్ ఎక్స్టెన్షన్ కోసం అయితే కోరింది లేదు. కాబట్టి కోరితే ఇస్తారా లేదా తెలియదు. కాబట్టి 31 వరకు మళ్ళీ ఈ యొక్క అంశం మీద మళ్ళీ మేము ముందుకు రాగలం. అప్పటి వరకు థ్యాంక్ యూ. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.